హాయ్ అండి. ఈరోజైతే బొబ్బరి పప్పుతో బొబ్బరి వడలైతే వేస్తున్నానండి. ఈ స్టైల్‌లో వడలు వేస్తే చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బావుంటాయన్నమాట. మనమైతే ముందుగా ఒక గ్లాసుడు పప్పు నానబెట్టుకోవాలండి. ఒక 2, 3 అవర్స్ నానిపోతే సరిపోతుంది. ఇలా నానిపోయాక పప్పైతే శుభ్రంగా కడిగి మనం క్లీన్ చేసుకొని బాగా పప్పైతే నీళ్ళన్నీ వాడేలాగా వాడపెట్టుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక గుప్పెడు పప్పు తీసుకొని పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడే మనం కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం మసాలా అండి చెక్క, లవంగా, యాలక్కాయ వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం కొంచెం బద్దలాగా ఉన్నప్పుడే తీసేసుకోవాలన్నమాట అండి. బాగా మెత్తగా అయితే బాగోదు. ఇలా తీసేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 2 గుప్పెళ్ళు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం ముందుగా అయితే ఒక పప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఒక గుప్పెడు, ఆ పప్పు కూడా వేసేసుకొని కొంచెం ఇంగు వేసాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకొని నేను పప్పు బద్దలు ఎందుకు వేసానంటే ఆ వడలు వేసేటప్పుడు ఆ బద్దలు తగిలితే క్రిస్పీగా బాగుంటాయన్నమాట. అందుకని కొన్ని ఒక గుప్పుడు వేసాను. మీకు ఎవరికైనా ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలా వేసుకుంటే బాగుంటాయి అని వేసానమాట అండి. అలా వేసేసుకొని మనం ఆయిల్ వేటెక్కాక ఇలా చేతడుపుకొని వడల కింద వేసేసుకుంటే మనకి బొబ్బరి వడలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా బాగుంటాయన్నమాట. ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్ కిందనే వేసుకోవచ్చు, మార్నింగ్ టైం టిఫిన్ కింద కూడా వేసుకోవచ్చండి. ఇలా మసాలా వేసుకొని ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.